Hi everyone, this is Madhavi. Today video మనం ఒక AI ఏజెంట్ని ఏజెంట్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉందనుకోండి. మీ కంపెనీలో మీ టాస్క్ మీరంతా మొత్తం చేయలేకపోతున్నారనుకోండి, మీకు ఒక అసిస్టెంట్ అవసరం ఉంటుంది. అంటే మీ లాట్ ఆఫ్ టాస్క్స్ని అది తగ్గించడానికి అసిస్టెంట్ అనేది మీకు యూస్ అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ మనకు ఒక టూల్ ఉందండి, సూపర్ టూల్. దాంట్లో మనం AI ఏజెంట్ని చేసుకోవచ్చు. అండ్ లైక్ చాట్ బాట్ అనమాట. అంటే మీరు డైరెక్ట్గా రిప్లై ఇవ్వకుండా అదే మీరు మీ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది ఇప్పుడు మనం చూసేది వచ్చేసరికి taskade.com. ఇది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలుస్తుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. అంటే యాక్చువల్లీ ఇది 14 డేస్ మాత్రమే వర్క్ చేస్తుందండి. అంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక మనకి ఏదన్నా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏదైనా కంపెనీకి మనం చేస్తే కనుక మనకి ఎక్కువ యూజ్ ఉంటుంది. సో ఇలా మీరు తీసుకున్న తర్వాత మనం క్రియేట్ చేస్తుంది AI ఏజెంట్. సో అది అలా మీరు గూగుల్లోకి వెళ్ళి లాగిన్ విత్ గూగుల్కి వెళ్ళండి. సో ఇది కొన్ని ఫ్రీ చార్ట్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం అది ఫ్రీ చార్ట్ చేద్దాం. AI ఏజెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ. సో దాంట్లో AI ఏజెంట్ క్రియేట్ చేస్తున్నాం. మనకి జనరేట్ యువర్ AI ఏజెంట్ అని వస్తుంది. మనం ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టాస్క్ మేనేజర్ అంటే మీకు ఒక టాస్క్ ఉంది, దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు. కంటెంట్ క్రియేటర్, మనం ఏదైనా సోషల్ మీడియాగా దానికి ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తుంటుంది. సోషల్ మీడియా ప్లానర్, బ్లాగ్, SEO రైటర్, కంటెంట్ మార్కెటర్, రీసెర్చ్ అనాలిసిస్ట్, మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, కాపీ ఎడిటర్. సో ఇది ఇన్బిల్ట్ కొన్ని ఇచ్చారు. సో మనం వచ్చేసరికి కంటెంట్ క్రియేటర్ చేద్దాం. సో తర్వాత దీన్ని ఓకే చేయటం. ఓకే చేస్తే ఇవేమీ మనం ఫిల్ చేయవసరం లేదు, ఆటోమేటిక్గా ఇది జనరేట్ చేస్తుంది. వీ నీడ్ టు గివ్ సమ్ టైమ్. ఇది ఎందుకంటే కంపెనీస్కి వర్క్ లోడ్ తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లినిక్ కానీ ఏదైనా తీసుకున్నారనుకోండి, అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిసెప్షనిస్ట్ మనం ఈ చార్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నా పేరు యాడ్ చేస్తుంది. నేమ్ ఒక దగ్గర ముందు నా పేరు యాడ్ చేస్తున్నాను అంతే, మాధవి క్రియేటివ్ కంటెంట్ ఏజెంట్. సో ఇంకా మనం ఇది ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ క్రియేట్ అండ్ లాంచ్ ఏజెంట్. సో ఇది ఇంకా మొత్తం అది డిఫాల్ట్గా ఉన్నవే ఇచ్చేసాము, ఎందుకంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ మీరు కనుక ఒక కంపెనీకి కనుక వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ నాలెడ్జ్ ఉంది కదా, ఈ నాలెడ్జ్లో యూ హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఆ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వెబ్సైట్ కానీ ఇవన్నీ కూడా యూ నీడ్ టు గివ్ దేర్. ఓకే, నెక్స్ట్ అప్డేట్. షేర్ అండ్ ఎంబెడెడ్ వస్తుంది. సో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి ఫస్ట్ మనం. ఓకే, చాట్ ఓన్లీ. ఇది కొంచెం చూసారా, దాంట్లోకి వెళ్తే మాధవి క్రియేట్ కంటెంట్. సో ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఐ వాంట్ టు క్రియేట్ ఏ కంటెంట్ ఫర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్.
could you please give more about the topic theme and అలా అడుగుతుంది. సో celebrating Pongal as a theme. ఓకే, చూడండి ఇది ఎలా జనరేట్ చేసిందో. ఏం జనరేట్ Pongal 2025, may the Pongal fill with your life with sweetness and joy, just like the delicious Pongal dish. Feel free to customize the post with your Instagram handle and అంటే దీన్ని తీసుకొని మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, షేర్లోకి వెళ్తే షేర్, కాపీ లింక్. సో నేను దాన్ని మన వాట్సాప్లో షేర్ చేస్తున్నాను. ఇందాకట్లాగా మనకి ఆ లింక్ ఇదిగోండి. సో ఇప్పుడు ఆ టాస్క్ ఐడి ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఏజెంట్ అనేది మనకి వచ్చింది. సో నేను ఇప్పుడు ఈ లింక్తో టిక్ చేస్తున్నాను. చేస్తుంటే మనం డైరెక్ట్గా ఆ సెర్చ్ బాక్స్లోకి వెళ్తాము. సో ఇక్కడ వీ కెన్ ఆస్క్ వాట్ ఈజ్ పొంగల్. సో it జనరేట్ చేస్తుంది. Pongal is a traditional harvest festival celebrated predominantly in the south state of the Tamil Nadu, India. It makes the beginning of the sun's north way. So ఇలా I'll send that లింక్ టు యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. అయితే లిమిటెడ్ కంటెంట్ని మాత్రమే జనరేట్ చేస్తుంది, ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి. సో సింపుల్గా ఏఐ ఏజెంట్స్ని ఇలా చేస్తారు. వీ కెన్ డూ ఇట్ ఫర్ కంపెనీ ఆల్సో. ఓకే, ఐ హోప్ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ పీపుల్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.